హరీష్. సరే, ఇప్పటిదాకా మనం ఏం ఆడుకున్నారా? ఏం చేస్తాం మనం ఇప్పటి వరకు? ఏం ఆట ఆడాము? ఓకే, వెరీ గుడ్. సరే, అయితే ఆట మరి ఆడినప్పుడు మీకు ఏమనిపించింది? హరీష్, నువ్వు ముందుకు వచ్చి చెప్పమ్మా. సంతోషంగా కూరగాయలు అమ్ముతాం, మంచిగా ఎవరన్నా అమ్మితే ఎక్కువసేపు తిరిగితే నాకు వస్తే బాగా అనిపించింది. అలా అమ్ముతుంటే సరదాగా ఎక్కువసేపు ఓడిపోకుండా మనం ఓడిపోకుండా తిరిగే వాళ్ళే ఎక్కువసేపు తిరుగుతుంటే సరదాగా అనిపించింది కదా. వెరీ గుడ్. ఇంకా దాని విధంగా అందరికీ పండ్లు కూరగాయలు అంటే చాలా తెలుసని అనిపించింది. ఎవరు అవుట్ కాకుండా బాగా ఆడారు. వెరీ గుడ్. నేను కూడా బాగానే ఆడాను. మంచిగా చెప్పారు. ఒకళ్ళే చెప్పి చెప్పాను. గేమ్ అందరికీ సంతోషకరంగా ఉందని నేను అనుకుంటున్నాను. వెరీ గుడ్. ఓకే, నీకు చాలా సంతోషంగా అనిపించింది, ఉత్సాహంగా చక్కగా మీరందరూ పాల్గొన్నారు కదా, అంతేనా? ఓకే, నెక్స్ట్ వినయ్, నువ్వు చెప్పమ్మా. నువ్వు ఎట్లా ఫీల్ అయ్యావు ఈ గేమ్ ఆడటం వల్ల? ఈ కృత్యం ఈరోజు చేసాం కదా మనం కొత్తగా, చాలా సంతోషంగా అనిపించిందా? మరి ఇలా రకరకాలుగా ఆట ఆడుకుంటాం వలన ఇది దేనివల్ల మనం ఇలా చేయగలుగుతున్నాం? ఇప్పుడు ఏ ప్రోగ్రాం వలన? ఆనంద వేదికలో భాగంగానే మనం ఇలాగా రకరకాల దృశ్యాలు చేస్తున్నాం కదా. అవును, అయితే ఇవి ఇలా చేయడం వల్ల మనకి ఏం వస్తుంది? ఇంకా పండ్ల పేర్లు ఎక్కువగా తెలుసుకున్నారు. ఆ తర్వాత అది ఎలాగా ఆడుతూ సరదాగా పాడుతూ ఆట ఆడినట్లుగా సరదాగా జరిగింది కదా. అది మీకు అలా ఇప్పుడు ఇంట్రెస్ట్ అనిపించిందా అలా ఆడుతూ ఉంటే సరదాగా? వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ రవి, చెప్తావా? నీ అభిప్రాయం చెప్పినా. ఈ ఆట ఎలా ఉంది? బాగుందా? ఎంజాయ్ చేసావా బాగా మరి? వెరీ గుడ్, గో. ఓకే, ఇంకెవరు? ఇంకేం చెప్తావు ఈ ఆట గురించి? ఇంకా ఎలా ఫీల్ అయ్యావు? ఇంకా వెరీ గుడ్. ఓకే, వెళ్ళు. కిరణ్, ఉదయ్ కిరణ్, నువ్వు కూడా చెప్పు. నీ అభిప్రాయం చెప్పురానా. నువ్వు ఆట ఆడారు కదా మీరందరు ఇప్పుడు, అప్పుడు నీకు ఏమనిపించిందో చెప్పాలి. నువ్వు కూడా పళ్ళు కూరగాయలు అమ్మాలనిపించింది కానీ నీకు రాలేదా? మరి నువ్వు తప్పు చెప్తే అప్పుడు నీకు ఇచ్చేవాళ్ళు పళ్ళ పుట్ట కదా. ఈసారి తప్పు చెప్పావనుకో అప్పుడు నీకు ఇచ్చేస్తారు. అంటే ఎవరైతే చెప్పలేకపోతారో ఆ పళ్ళ పేర్లు అప్పుడు వాళ్ళ చేతికి ఆ బుట్ట ఇస్తారనమాట. అందుకని నీకు బుట్ట రాలేదు. సరే, ఈసారి బుట్ట వచ్చేలాగా నువ్వే చేసుకో ముందు కానీ, సరేనా? ఫస్ట్ నీకే ఇస్తాను ఈసారి. ఎప్పుడు నేను గేమ్ ఆడేటప్పుడు ఫస్ట్ నీకే ఇస్తాను. అంటే నీకు గేమ్ ఎక్కువగా నీకు ఆడాలనిపించింది కదా. వెరీ గుడ్. ఓకే, ఓకేరా. నీ అభిప్రాయం అంటే నీవు కొంచెం నీలో ఉన్న బాధ వ్యక్తపరచే ఈ విధంగా. ఓకే, ఇట్స్ ఓకే. నెక్స్ట్ టైం నీకు ఇస్తాను ఛాన్స్. రాజు, నువ్వురా. ఈ ఆట నీకు నచ్చింది? ఎందుకు నచ్చింది? సరదాగా అనిపించిందా? నిజంగానే బయట మనం ఇంటి వెళ్ళి బుట్ట మీద పూలు అదే కాయలు పెట్టుకొని అమ్ముతున్నట్టుగా అనిపించింది వీధిలో. వెరీ గుడ్ కదా, సరదాగా అనిపించింది కదా. వెరీ గుడ్. ఓకే, గుడ్ నాన్న, చాలా బాగా చెప్పారు. అంటే ఏంటి, ఈ విధంగా మనం ఆటపాటల ద్వారా విజ్ఞానాన్ని పొందుతూ సంతోషంగా, అది ఎలాగా సంతోషంగా తెలుసుకుంటున్నాం కొత్త విషయాల్ని, బాధపడుతూ కాకుండా సంతోషంగా అనమాట. ఓకేనా? అంటే మన మైండే కాకుండా మన బాడీ అన్ని రకాలుగా యాక్టివేట్ అవుతూ చక్కగా ఆనందంగా మనం ఉండగలుగుతున్నాం. ఈ విధంగా ఇంకా మనం కొత్త కొత్త కార్యక్రమాలు చేద్దాం. ఓకేనా? ఓకే.